స్పెషల్ డ్రైవ్లో భాగంగా రాత్రి వేళల్లో బైక్లతో శబ్ద కాలుష్యం చేస్తూ జులాయిగా తిరుగుతున్న మైనర్లని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ర్యాష్ డ్రైవింగ్ చేసే వారిపై, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి బండి ఇవ్వడం, మైనర్ పిల్లలకి వాహనాలు ఇవ్వడం, మద్యం సేవించి వాహనాలు నడపడం చేసే వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని సిఐ రవీందర్ తెలిపారు. అల్లరి మూకలపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకుని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిఐ తెలిపారు. కానీ ఎక్కడ కానీ ఈ జనులు ఎక్కడికి కూడా వస్తుంటారు, పోలీసులు వస్తుంటారు అని చెప్పి 10 మందికి మీరు అవగాహన కల్పించాలి. చేస్తారా? వీళ్ళందరూ చెప్తారు, వీళ్ళు పెద్ద మనుషులతో వీళ్ళందరూ చెప్తారు. అంత కూడా మీరు కూడా మీ అందరూ చెప్పాలి. ఓకేనా? పిల్లోనికి వాడు మైనర్ కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ రాదు కాబట్టి అతనికి బండి ఇచ్చిన నేరానికి మీ తల్లిదండ్రులకు కూడా మనం కాబట్టి వాడు చేసిన దానికి వాని తప్పుకు వాడు పోతాడు, మీరు కూడా దానికి శిక్ష పడుతుంది. కాబట్టి మన పిల్లలకి ఇవ్వాల్సిన అవసరం లేదు. మన పిల్లలకు ఉంటే గారాలు ఉంటే మనం చేసుకుంటాం చెప్తాం, కానీ పిల్లలకి వాళ్ళకి బండి ఇచ్చేసరికి మీరు కూడా 10 మంది చెప్పాలి. విలేజ్ వల్ల అక్కడ ఇక్కడ నీట్గా మంచిగా కటింగ్ చేసుకొని పోయేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలి. మన ఒక బెల్లంపల్లిలో పోతాండో హెల్మెట్ ఉన్నది కానీ దాన్ని కిప్ పెట్టుకోలేదు. పోయి గుద్దుకొని కింద దాకడంతో అది గాలినే అది హెల్మెట్ ఎగిరిపోయి కింద పడ్డది. ఇడిపోయి దాడిపోయి తలకాయ కింద పడి తలదు. మరి హెల్మెట్ పెట్టుకుంటే మళ్ళీ ఇంకా పెట్టుకున్నావు, నాకు క్లిప్ పెట్టుకోవచ్చు కదా, ప్రాబ్లం ఉన్నది. ఆ క్లిప్ పెట్టుకుంటే ఏం ప్రాబ్లం కాదు కదా, పెట్టుకోవాలి. మళ్ళీ నాకు మీరు ఎప్పుడు మళ్ళీ మైనర్ డ్రైవింగ్ చేసినట్టుగా చెప్పాలి. మీ తోటలతో కూడా చెప్పాలి. మేము మన పోలీస్ స్టేషన్ పోయినాం, సిఎస్ఆర్ లైసెన్స్ రాదు కదా, మైనర్ పిల్లలు కదా, లేదు కదా, రాదు కదా, లైసెన్స్ రాదు కదా. వాళ్ళు ఒక్కొక్కరు ఏమైనా వెళ్తున్నట్టు వేరే పోయితే వస్తుంది. మీ తల్లిదండ్రులకు మీకు బండి ఇస్తే మీకేం కాదు. చిన్న పిల్లలు వస్తే మనం బండి ఇస్తాం కదా, మైనర్ పిల్లలు ఉంటారు కదా, మైనర్ పిల్లలకు బండి ఇవ్వడం వల్ల మన దగ్గర చాలా కేసులు అవుతుంది. మైనర్ పిల్లలు మనం ఇంకో చెన్నూరు మండల యొక్క ప్రజలకు నమస్కారం. ముఖ్యంగా ఈరోజు చెన్నూరు పోలీస్ తరఫు నుంచి వెళ్ళి మీకు మనవి చేసే విషయం ఏంటంటే, మేము ఈ యొక్క కంటిన్యూస్గా వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మాకు చాలా విషయాలు దాంట్లో మాకు తెలిసినాయి. ఎందుకనంటే వెహికల్ నడిపే వాహనదారులు ఎవరైనా కూడా సరైన లైసెన్స్ చాలామంది దగ్గర ఉండడం లేదు. అలాగే ఇన్సూరెన్స్ కూడా ఏ వెహికల్కు ఇన్సూరెన్స్ కూడా ఉండడం లేదు. ఒకవేళ ఉన్నా కూడా టైం అయిపోవడం, ఎక్స్పైర్ అయిపోవడం అలాంటివి ఉన్నాయి. కాబట్టి దయచేసి ఇన్సూరెన్స్ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మీకు దెబ్బ తాకినా ఎదుటి వాళ్ళకి దెబ్బ తాకినా కూడా క్లెయిమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇన్సూరెన్స్ కంపల్సరీ ఉండాలి. అలాగే ప్రతి ఒక్క వాహనాన్ని చెక్ చేసినప్పుడు, నైట్ పూట చెక్ చేసినప్పుడు చాలామంది డ్రంకన్ కండిషన్లో కనబడుతున్నారు. తాగి వాహనం నడిపితే ఎదుటి వాళ్ళకు మీరు పోయి గుద్దినా వాళ్ళ ప్రాణాలు పోతాయి. మీరు తాగిన దానికి మీ తప్పు వలన ఎదుటి వాళ్ళ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. సేమ్ టైం మీరు కూడా పోయే క్రమంలో ఎక్కడన్నా ఆ మత్తులో వెహికల్ రోడ్డు పైన పడిపోయినా మీకు ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనదారులు డ్రంకన్ కండిషన్లో వాహనం నడపద్దని చెప్పి మేము మనవి చేస్తున్నాము. మేము కూడా టీంలుగా విభజించేసి ప్రతిరోజు కంటిన్యూస్గా చెన్నూరు టౌన్లో, చెన్నూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అన్ని విలేజ్లకు కవర్ అయ్యే విధంగా కూడా మేము కూడా వెహికల్ చెకింగ్ చేస్తూ డ్రంకన్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దృష్టిలో పెట్టుకొని డ్రంకన్ డ్రైవ్ దొరికిన వారికి కూడా మేజిస్ట్రేట్ సార్ ముందు ప్రొడ్యూస్ చేసి, కోర్టులో ప్రొడ్యూస్ చేసి శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. దాంట్లో నైటు 10 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా అవసరాల కొరకు బయటికి వెళ్ళినా పర్వాలేదు, కానీ ఆకతాయిగా తిరగడం, రోడ్లపై తిరగడం అవి చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం పడుతుంది. అలాంటి పిల్లలు కూడా కనబడుతున్నారు. వాళ్ళని పిలిపించేసి వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
మేము ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా ముఖ్యంగా ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే తల్లిదండ్రులకు మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇస్తున్నారు. దయచేసి మైనర్ పిల్లలకు వెహికల్స్ ఇవ్వకూడదు. మీ వెహికల్ చెకింగ్ భాగంగా నిన్న కూడా మేము మైనర్ పిల్లలకు సంబంధించిన ఒక 5 బైకులు పట్టుకోవడం జరిగింది. ఆ తల్లిదండ్రులను కూడా ఈరోజు పిలిపించాము. మేము ఇక్కడికి పిలిపించేసి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మైనర్ పిల్లలకు లైసెన్స్ లేని వాళ్ళకు బండి ఇవ్వకూడదు. మన పిల్లల ముద్దు కొరకు సరదా కొరకు ఇస్తే రేపటి కాలం యాక్సిడెంట్ చేస్తే పిల్లల్ని వాళ్ళపైన కేసు అవుతుంది. పిల్లలకు బండి ఇచ్చినందుకు మీ పైన కూడా కేసు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితులను వెహికల్ ఇవ్వద్దని చెప్పని మేము చెప్పిన విధంగా మా యొక్క పోలీస్ సూచనలు పాటిస్తూ వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను.